భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయటం జరిగిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి పవిత్ర అన్నారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ చైతన్య నారాయణ కళాశాలల్లో అడ్మిషన్ టైంలో ఒక రకంగా ఫీజులు చెప్పి జాయిన్ అయిన తర్వాత అంతకు రెట్టింపు ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. పుస్తకాల పేరుతోనూ, యూనిఫామ్ పేరుతోనూ, పరీక్షల పేరుతోనూ, పేపర్ల పేరుతోనూ అనేక రకాలుగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, స్టడీ అవర్స్ పేరుతో అధిక సమయం కళాశాలలో ఉంచి విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక అధిక సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఈ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో ఒక విద్యార్థి చనిపోయారని, మన జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితుల్ని విద్యార్థులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆ కళాశాలలపై సమగ్ర దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్ఎఫ్ఐ కోరుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఖగేష్, చిన్న, జయరాం, హేమంత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలి, భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకి వెళ్ళి వారిని పోషించాలి అని చెప్పి తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో కార్పొరేట్ కళాశాలలో చదివిస్తున్నారు. అయితే ఈ రోజు కార్పొరేట్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి అధిక ఫీజులు వసూలు చేయడం వలన, అదేవిధంగా ఒత్తిడి ఎక్కువ తీసుకురావడం వలన ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో మాట్లాడారు. ఏంటంటే కార్పొరేట్ అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తాము అని చెప్పి ప్రభుత్వంలో పదవిలో లేనప్పుడు మాట్లాడారు. పదవిలోకి వచ్చిన తర్వాత ఈ మాటలు ఏమయ్యాయని మేము ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థికి, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ మంచి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తాము అని చెప్పారు. ఈ రోజు నాణ్యమైనటువంటి విద్య ఎక్కడ అందిస్తున్నారని మేము అడుగుతున్నాము. నాణ్యమైనటువంటి విద్య ఆంధ్రప్రదేశ్లో అందించినట్లయితే కార్పొరేట్ ఏవైతే కాలేజీలు ఉన్నాయో, శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలో విద్యార్థులు ఎందుకు చదువుతారని మేము దీన్ని గట్టిగా నిలదీస్తున్నాము. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఈజ్ ఏ మోస్ట్ పవర్ఫుల్ వెపన్, యూ కెన్ చేంజ్ ది వరల్డ్